ఇండ్ల కోసం, నీళ్ల కోసం, పోడు పట్టాల కోసం, కొలువుల కోసం, పంట నష్టం కోసం, పత్తికి రేటు కోసం, లోన్ల మాఫీ కోసం, బస్సుల కోసం, బాధలు తీర్చుడు కోసం ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు చేసుడు కామన్. అయితే ఇయాల కూడా గట్లనే జరిగినాయి. కాకుంటే పబ్లిక్ తిప్పల మీద కాదు, ఇగో గిందుకు. మా అక్కని అట్లెట్లా అరెస్ట్ చేస్తారు? ఇంత ఘోరమా, ఇంత నేరమా అని గులాబీ లీడర్లు, కార్యకర్తలు రోడ్ల మీద కూకున్నారు. చాలా జాగలల్లా రాజకీయ కుట్ర ఓరుస్తలేరు. ఆడబిడ్డ మీద కేసులా, మోడీ డౌన్ డౌన్, ఈడీ డౌన్ డౌన్ అని జోరుగా నిరసనలు, దిష్టిబొమ్మలు గాలబెట్టుడు నడిచింది. కానీ అందరు ఎమ్మెల్యేలు రాలేదు, సీనియర్లు రాలేదు. ఆడాడ గుంజుకపోవడు తప్ప పోలీసులు కూడా ఇడిచిపెట్టేసిరు నిరసనలు చేస్తుంటే. ప్రాణాలు తెగించి పోరాటం చేసిన ఒక మహిళ ఎన్నోసార్లు జైలుకు పోయింది తెలంగాణ కోసం. ఎన్నోసార్లు లాఠీల దెబ్బలు తిని తెలంగాణ సాధించిన కవిత గారి మీద ఇన్ని రోజులు ఇవి కేసీఆర్ సార్ చేసిందని చెప్పేటోళ్ళు ఇప్పుడు కవితకు కొట్లాట వల్లనే తెలంగాణ వచ్చింది అనబట్టిరే. ఎలక్షన్ల ముంగట కావాలని అరెస్ట్ చేసిరట కదా సారు అని బీజేపీ ఎంపీ అరవింద్ గారిని అడిగితే, మళ్ళీ ఎన్నికలకి దానికి సంబంధం ఏందండి? మాకేం సంబంధం అండి? ఆమె క్యాండిడేట్ కూడా కాదు. అంటే జైల్లో నుంచి నామినేషన్ ఇస్తారా? లేలే, కాంగ్రెస్ కమలం ఒకట ఈ కుట్రలు చేస్తున్నాయి అనేటోళ్ళకి చేకూర్తి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సార్ ఈ ముచ్చటే చెప్పిండు. తెలంగాణలో బీఆర్ఎస్ తో మాకు మిలాఖత్ లేదు అని చెప్పడానికే కవిత గారి లోక్సభ ఎన్నికల కంటే ముందు అరెస్ట్ చేసింది తప్ప. కానీ కవితకు అరెస్ట్ మీద పార్టీ వాళ్ళు ఎర్ర టెండలు ఇంతగానం కొట్లాడుతుంటే బాబు మాత్రం ఇంట్లోకెళ్లి బయటికి రాలేదు, పల్లెత్తు పలుకు అలకలేదు. లీడర్లను ఇంటికి విలువనప్పుకొని మీటింగులు పెట్టి అటెంక బీఎస్పీ ప్రవీణ్ సార్ తోటి పొత్తుల మీద చర్చలు చేసిండు ఎలక్షన్ల గురించి.